నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాం. సో, ఈ ల్యాండ్ సర్వేయర్ల గురించి నిన్న నుంచి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. దాదాపు 6,500 మంది మరి నిరాశ్రులైపోతున్నారు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. కానీ మాకు న్యాయం జరగట్లేదంటూ కూడా ఇటు హరీష్ రావుని కలవడానికి వచ్చారు. హరీష్ రావు ఇందాకే కలిసి మీకు పూర్తి మద్దతు ఇస్తున్నానంటూ కూడా మరి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? అసలు ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేస్తుంది? సార్ యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చేసి లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల సమస్యలు తీరుస్తాం, ల్యాండ్స్ ఇష్యూస్ అన్ని కూడా క్లోజ్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో అదే బేసిస్ మీద ల్యాండ్ సర్వేలను 6,500 మందిని ట్రైనింగ్ ఇచ్చారు సంవత్సరంన్నర కింద, అంటే మే నెలలో 2025లో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పని కల్పించకుండా అండ్ ఎలాంటి శాలరీ ఇవ్వకుండా గవర్నమెంట్ ఉద్యోగులమా, ప్రైవేట్ ఉద్యోగులమా, కాంట్రాక్ట్ బేసిక్గా అసలు ఎవరు అనేది కూడా క్లారిటీ లేకుండా వ్యవహరిస్తుంది. సో మరి అలాంటప్పుడు మేము గవర్నమెంట్కి పని చేయాలి అని తీసుకున్నప్పుడు పని ఎక్కడ, పైసలు ఎక్కడ, మా కుటుంబ పోషణ ఏ విధంగా అవుతుంది, దీని గురించి ఆలోచన చేయాలని చెప్తున్నాం. భూభారతి చట్టం మరి భూభారతి చట్టం ఏమైపోయింది, మరి ఎడిపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంప్లిమెంటేషన్ ఎందుకు కాలేదు, మరి ఎందుకు కానప్పుడు ఎందుకు తీసుకున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. సో అదే సంవత్సరంన్నర నుంచి మా వేట అనేది అంటే మా యొక్క కొట్లాట నడుస్తుంది. మా యొక్క కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది, చాలామంది సఫర్ అవుతున్నారు, ఎకనామికల్గా స్ట్రగుల్ అవుతున్నారు అండ్ చాలా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో మేము ఈ ప్రభుత్వం దృష్టి పోతుంటే మాకు అవకాశం ఇస్తలేరు, మాట్లాడడానికి టైం ఇస్తలేరు, కలవడానికి సుముఖంగా లేరు. మరి అలాంటప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ప్రతి 3 పార్టీలకు ఈరోజు కలవడానికి అనుకున్నాం. ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీని కలుస్తున్నాం, బీజేపీని కలుస్తున్నాం, కాంగ్రెస్ని కలుస్తున్నాం. ముగ్గురిని కలిసి మా యొక్క సమస్యల గురించి మాట్లాడి చెప్తాం. వాళ్ళు ఏ విధంగా పరిష్కారం ఇస్తారా, ప్రభుత్వానికి తెలియజేయరా, చేయనిస్తారా లేదనేది దీని యొక్క సారాంశం. అంటే మీరు కన్సల్ట్ మినిస్టర్ని కలిసే ప్రయత్నం చేశారా? 100 సార్లు చేశాం సార్. 100 సార్లు చేస్తే మాకు అవకాశమే ఇవ్వకపోగా రెండోది కొంచెం రాంగ్ వేలో కూడా తీసుకెళ్తున్నారు, దాన్ని కొంచెం భయపెట్టే ప్రయత్నం కూడా చేసిండ్రు. సో మేము దీన్ని కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినాం ఇన్ని రోజుల వరకు. ఇది వాస్తవంగా, ఎందుకంటే ఇది 1 రోజు 2 రోజులది కాదు, 30 ఏళ్ల జీవితం ఉంది మాకు వెనకాల. ఒకసారి ఏదైనా ఒక వ్యవస్థలోకి వచ్చినామంటే దానికంటే ఒక లైఫ్ టైం ఉంటుంది. అండ్ ఈ లైఫ్ లాంగ్ మా 30 ఏళ్ల జీవితం గడపడం కోసం ఇప్పటిదాకా సామరస్యకంగా ప్రభుత్వం యొక్క పిలుపు కోసం ఇప్పటిదాకా వెయిట్ చూస్తున్నాం, వాళ్ళ యొక్క సమాధానం కోసం ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాం. కానీ మాకు కూడా ఒక ఓపిక అనేది నశించింది. మా యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి ఇప్పుడు మేము కూడా ఇప్పటి నుంచి ఉధృతంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడగడం జరిగింది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలని మా మద్దతు తెలపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ఆఫీస్కి వస్తే వీళ్ళందరూ ప్రకటిస్తారని చెప్పేసి. సో మాకు ఇక్కడికి రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు పలికింది, మద్దతును ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి చోట బీఆర్ఎస్ హరీష్ రావు గారు ఏమన్నారంటే మేము ప్రతి చోట మీకు ఎక్కడైనా కూడా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఉంటుంది, పూర్తి మద్దతు ఇస్తాము. అండ్ మీకు ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ సరే మీకు న్యాయం జరిగేంత వరకు మేము వెనకుండి మీకు సపోర్ట్ చేస్తామనేది అయితే చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్ మీద. ఎందుకంటే ఇన్ని రోజులలో సంవత్సరంన్నరలో ఎప్పుడు మేము ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు, అప్రోచ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం అయ్యాము. ఈరోజే అదే రోజు ఇదే విధంగా బీజేపీ దగ్గర కూడా ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాం, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మేము వెళ్ళి వాళ్ళతో కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మీకు అంటే ఒక ఎకరానికి 600 ఎంతో చెప్పిన గతంలో అంటే మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 600 తీసుకోమని చెప్పారంటే ఇప్పుడు 60 రూపాయలు 50 రూపాయలు తీసుకోమని అంటున్నాడు. అప్పుడు 2 ఎకరాలకి 1000 రూపాయలు అని చెప్పారు. అప్ టు 2 acres వరకు 1000 రూపాయలు అయిన తర్వాత ప్రతి ఎకరానికి 500 రూపాయలు ఎక్స్ట్రా అన్నారు. కానీ ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఎకరానికి 60 రూపాయలు, ఏ మాత్రం పొందలేదు. అంటే ఎట్లా అయిందంటే మేము 1000 రూపాయలు సంపాదించి 60 రూపాయలు మాకు ఇచ్చి మిగతా 940 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. ఆ విధమైన స్కెచ్ చేసినట్టే అనుకోవచ్చు. ఇది కూడా ఒక అంటే ప్లాన్ ప్రకారమే చేసిండు కావచ్చు, ఏదంటే ఒక దోపిడీ అనుకోవచ్చు దీని ఉదాహరణ తీసుకోవాలంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది తీరు ఎట్లుందనేది ఎవరికి కూడా అర్థం కాకుండా, భూమి మీద సంపాదన అంటే ఒక విధంగా హైదరాబాద్లో సంపాదించవచ్చు, రెండోది 22 ఏళ్ళలో సంపాదించవచ్చు, ఇంకోటి మా సర్వేల ద్వారా కూడా సంపాదించవచ్చు. సర్వేలు కూడా పనిచేసే పైసలు మాకే వస్తాయి, రైతులు ఇస్తారు, మేమే తీసుకుంటాం అన్న కాడికి వచ్చింది. కాబట్టి మేము కూడా ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, అక్షర జ్ఞానం ఉన్నోళ్ళే, లోక జ్ఞానం ఉన్నోళ్ళు, సమాజం చూసిన వాళ్ళే. అలాగే అదేవిధంగా సమాజానికి ఇప్పుడు మన యొక్క కుటుంబం కూడా ఉంది, కుటుంబాన్ని పోషించుకోవాలనే పరిస్థితుల్లో ఉన్నోళ్ళే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు పెళ్ళైన వాళ్ళే, పిల్లలు ఉన్నోళ్ళే, అమ్మా నాన్నలతో ఫ్యామిలీలో ఉన్నోళ్ళే. మరి వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఏ విధంగా జరగాలని కూడా చూసుకోవాలి కదా. వీళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధులు కాదు కదా. మనం ఇప్పుడు ఇంకా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, స్వతంత్రం కోసం వాళ్ళ కోసం రాజకీయ నాయకుల కోసం పనిచేసిద్దాం, వాళ్ళకి సేవ చేద్దాం అనే పరిస్థితి కాదు కదా. మనకంటూ ఒక కుటుంబం కూడా ఉంది, చేద్దాం, రైతులకు సేవ చేద్దాం, రైతులకు సమస్యను పరిష్కరిద్దాం.
కానీ మాకు కూడా ఒక కుటుంబానికి ఉంది, దాని వెనక పోషణ చూసుకోవాలి కాబట్టి మాకు కూడా ఆర్థిక ఏదైనా కూడా సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం. ఎన్ని రోజులు చేయగలుగుతాం? 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. దాని తర్వాత అయితే ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజున మార్కెట్ వాల్యూ ఉంది. ఒక మార్కెట్లో బతకాలంటే ఒక మనిషికి సాధారణంగా ఎంత ఖర్చు వస్తుంది? ఆయన తిండి ఖర్చు కావచ్చు, రానిపోను ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కుటుంబ పోషణ కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ట్యూషన్లు కావచ్చు, ఫీజులు కావచ్చు, తల్లిదండ్రుల ఆరోగ్య విద్య కావచ్చు, మెడికల్ కావచ్చు, ఈ అన్నిటినీ కన్సిడర్ చేస్తే సామాన్యంగా ఎంత ఉంటే మనం బతకగలం. ఒక కుటుంబానికి ఒకడో ఇద్దరో అయినప్పుడు, ఒకలే అయినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా పోషణ జరుగుతుంది? దీన్ని కన్సిడర్ చేసి మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేసి ఒక ఉద్యోగానికి ఒక గౌరవ వేతనానికి ఒక భద్రత అనేది ఇవ్వాలి. సో మీరేమో అసలు అంటే మేము అసలు ప్రభుత్వ ఉద్యోగులమా, ప్రైవేట్ ఉద్యోగులమా, లేకపోతే అసలు ఎటు కాకుండా ఉండమా అని మీరు అంటారు. కానీ 6,500 ఉద్యోగాలు మేము ఇచ్చినామని రేవంత్ రెడ్డి మంచిగా చెప్తుండు కదా. అదే సార్ చెప్పిన దానికి. సరే, నేను ఇదే ప్రశ్న మేము ప్రభుత్వానికి అడుగుతున్నాం. సరే, ప్రభుత్వం జనాలకు చెప్పింది, ఒప్పుకుందాం, ఓకే. మాకు చెప్పలేదు. జనాలకు మీడియాకి చెప్పింది, మాకు చెప్పలేదు. సరే, మాకు చెప్పలేదు, రైతులకు చెప్పలేదు. రైతులు వీళ్ళు ఉద్యోగులు వస్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారు అని చెప్పలేదు. అంటే చెప్పే పరిస్థితి ఇంకా వాళ్ళకి ఇంకా రాలేదట. సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని ఫీల్డ్ మీదకి తీసుకుపోయి పని చేయించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ భూభారతి చట్టం ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఇంకా సక్సెస్గా ఎప్పుడైతే కాలయాపన చేసుకుంటూ అవుతుందా? దానికంటూ ఒక ప్లానింగ్ ఏది? ఒక్క ప్లానింగ్ ప్రిపేర్ చేసింది ఇవ్వమని చెప్పండి. మేము ఎదే అడుగుతున్నాం. భూభారతి చట్టాన్ని నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసినావు? దాని యొక్క చట్ట నిబంధనలు ఏమిటి? స్పెసిఫికేషన్స్ ఏంటిది? దీన్ని ఎప్పుడు తయారు చేసినాం? ఏ విధంగా తయారు చేసినాం? ఇది ఏం పని చేస్తుంది? ఎట్లా పని చేస్తుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది? దాని ఒక స్పెసిఫికేషన్స్ అంటాం. మీరు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏవి? లైసెన్స్ సర్వే వ్యవస్థకి ఓ స్పెసిఫికేషన్ ఏది? ఓ ప్లానింగ్ ఏది? ఓ ప్రజెంటేషన్ ఏది? వచ్చినావు 2 రోజుల్లో సర్వేలు రావాలి, ఫీజులు తీసుకున్నారు మా దగ్గర, ఫ్రీగా ఇవ్వలే మాకు ట్రైనింగ్. మా ఫీజులతో ఇచ్చారు, మా ఫీజులు ఇంకా మిగిలినాయి సార్. ఓసీ వాళ్ళకి 10,000, బీసీ వాళ్ళకి 5,000, ఎస్సీ ఎస్టీలకు 2,500 రూపాయలు, 10,350 మంది కట్టిరు. అంటే యావరేజ్గా కడితే ఎంత పైసలు అయితే అంత పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మరి ఏం చేసిర్రు? అది దానికి కూడా సమాధానం లేదు. ఇప్పుడు అంటే రూల్స్కు వ్యతిరేకంగా మాట్లాడితే కొంతమందిని తీసేసినట్టు వస్తుంది. అదే సార్, దాని గురించి ఇప్పుడు ఉధృతం చేస్తున్నాం. పెద్దపల్లిలో సార్ మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం. మీరు తప్పులు చేస్తారు, క్షమాపణ చెప్తారు. నిన్న గదే జరిగింది. ఒక రాష్ట్రం అంతటా గందరగోళం సృష్టించి కూడా ఓన్లీ సారీ అనే పదంతో వదిలేసిండ్రు. మరి ఏ తప్పు చేయని లైసెన్స్డ్ సర్వేర్లను సస్పెండ్ చేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు సార్? మళ్ళీ ఇంకోసారి సర్వర్ చెప్తారు. అంటే అలవాటు అయిపోతుంది వాళ్ళకి, అంతే. దానివల్ల పెద్ద ఇదేంటి సార్? పని చెప్పి పని ఇచ్చి పని చేయకుండా నువ్వు జీతం ఇచ్చి దానికి ప్రతిఫలం ఇవ్వకపోతే నువ్వు నన్ను సస్పెండ్ చేయి, నీ ఇష్టం వచ్చింది చేయి. తప్పు చేసినోనికి శిక్ష వేసే అధికారం నీకుంది. చెయ్యని తప్పునకు కూడా నీకు ఇష్టం వచ్చినట్టు అధికారం ఎవరికీ లేదు. ఇది ప్రజాస్వామ్యకం. ఎవడి మీద ఎవరికి రూలింగ్ చేయడం ప్రతి ఒక్కరికి హక్కు తెలుసు, చట్టాలు తెలుసు. అలాంటప్పుడు ఏ చట్టానికి ఏ విధంగా పోవాలనేది కూడా మాకు కూడా తెలుసు కదా. ఏ తప్పు చేసినావు అని చెప్పేసి మీరు సస్పెండ్ చేస్తారు, ఏం పని కల్పించినావు అని చెప్పేసి సస్పెండ్ చేస్తారు, ఎంత పని చేసిండ్రు ఈరోజు అని చెప్పేసి పని సస్పెండ్ చేస్తారు. ఒక కనీసం ఈరోజు ఎట్లున్నదంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నోడు కూడా రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు. అదే అంటే మీరేమైనా పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారా? కార్యకర్తలా? వ్యవస్థలో ఉన్న ఉద్యోగులా, కార్యకర్తలా? ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానికి కూడా ఒక జవాబు లేదు. సరైన ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నెల జీతానికి పని చేస్తున్నారు సార్. 31వ తారీఖు నుంచి 30వ తారీఖు పని అయిపోతే జీతం పడుతుందని చెప్పేసి పనిచేసే అలాంటి అధికారులు ఉన్నారు ఈరోజు. అలాంటి అధికారులు అదే సార్ ప్రజాసేవ ఎక్కడ? ఒక కలెక్టర్ హోదా ఏంటిది? మీరు చేసే పని ఏంటిది? మీరు చెప్పే మాటలేంటిది? సమాధానం చెప్పగలరా? మీరు ఇచ్చిన దానికి రేపు మీరు ఖచ్చితంగా నిలబడే దానికి మీరు నిరూపించగలరా? మీ జిల్లాలో ఎంత పని కల్పించారు? ఎన్ని ప్రజా సమస్యలు మీరు పరిష్కరించారు? ఈ భూభారతి చట్టాన్ని ఎంతవరకు తీసుకొచ్చారు ముందుకి? ఎంతమందికి మీరు న్యాయం చేసారో చెప్పగలరా రాతపూర్వకంగా? ఒక్కటి చెప్పండి సార్. అధికారం ఉంది, పెన్నులు ఉన్నాయి, రాస్తాం గీస్తాం అనుకుంటే ఏవి చెల్లవు సార్. ఆ రోజులు పోయినాయి సార్. భయపెడితే భయంతో పరిగెత్తే రోజులు పోయినాయి సార్. ఎదురుపడి నిలబడే రోజులు వచ్చినాయి సార్. ప్రతి ఒక్కడికి ప్రజాస్వామ్యం తెలుసు, గుండె ధైర్యం తెలుసు, నిలబడితే ఏదైనా చేయొచ్చు అనేది కూడా తెలుసు. జనం అంతా చూస్తుంది సార్. అప్డేట్ అయ్యారు సార్. మేము అప్డేట్ అయినాం సార్. మీరే ఇంకా అప్డేట్ కాలేదు. అధికారులు అప్డేట్ కాలేదు సార్. ప్రభుత్వానికి తెలియట్లేదా? మొన్న జంజీ ఉద్యమం నడిచింది, ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు. ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని ఎందుకు ప్రభుత్వం పెద్ద చేస్తుంది అనుకుంటున్నారు? అదే సార్, దాన్ని ఏమంటారో మీరే చెప్పాలి సార్. అవగాహన లోపం అంటారా?
లేదంటే ఆచరణ అలవాటైన సేమ్ ఇదే ఆచరణ అంటారా అనేది ప్రజలు చెప్పాలి, వాళ్ళే చెప్పాలి సార్. అది ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈరోజు ఈ ప్రభుత్వం అంటే సమాజం ఎటుపోతున్నది, ఎలా అప్డేట్ అయి ఉన్నది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధమైన కార్యాచరణ చేస్తున్నారు, ఎలా అయ్యారనేది అప్డేట్ అవ్వాలి సార్. వాళ్ళు అవ్వాలి సార్. మేము అవుతున్నాం, వాళ్ళు అవుతలేదు అనేదే చెప్తున్నాను సార్. వీళ్ళకి అన్నీ తెలుసు, ఏమైనా ఎదురెళ్తే ఎంత వస్తుంది అనేది కూడా తెలుసు సార్. దాని మూల్యం ఏం చెల్లించుకోవాలనేది కూడా తెలుసు. అయినా దీనికి వాళ్ళ యొక్క ధైర్యమే కావచ్చు, లేదా వాళ్ళ వెనకాల వాళ్ళ బలం అనుకోవచ్చు సార్. కానీ సార్ మేము అనుకుంటే కూడా మాకు కూడా జనబలం ఉంది సార్. 4 కోట్ల జనాభా సమస్య ఇది. ఓ ఇద్దరిదో, ఓ లైసెన్స్ సర్వేర్లదో కాదు, 6500 మంది లైసెన్స్ సర్వేర్ల కుటుంబమే కాదు, 4 కోట్ల తెలంగాణ జనాభా. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కడికి, భూమి కలిగినోడికి, ఇల్లు కలిగినోడికి ప్రతి ఒక్కడి సమస్య. ఈరోజు అనుకుంటుర్రు ఇదే 22A వస్తే ఈరోజు లబోదిబో కొట్టుకురు. ఆ రోజు హైడ్రా వచ్చినప్పుడు ఓ 10 మందే ఏడ్చిర్రు, మిగతా జనాలంతా ఏడ్చిర్రు. అంటే మిగతా జనాలంతా నవ్విర్రు, ఈ 10 మంది ఏడిస్తే నవ్విర్రు. ఈరోజు 20 కోటి మంది జనాల సమస్యలు ఉన్నారు. కోటి మంది సమస్యలు ఉంటే 4 కోట్ల మంది ఆలోచించరు. ఇదే 4 కోట్ల మంది జనాభా ఒరిజినల్గా ఇది సర్వే ప్రాబ్లం అని తెలిస్తే తిరగబడితే ఒక్కడు బయట తిరగలేడు సార్, ఒక్క సభ పెట్టలేడు సార్, ఒక్కడు బయట ప్రపంచానికి ముఖం చూపించుకోలేడు సార్. ఇలాంటి స్టేజ్ కూడా వస్తుంది సార్. రావడానికి ఎంతో కాలం లేదు సార్. దీనికి ముందే వాళ్ళు అలర్ట్ అయితే వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉంటారు. లేదంటే మీరు ప్రధానంగా అంటే ఇక్కడ అధికారుల తప్పిదం ఏమైనా అయి ఉంటుందా, లేదంటే కావాలని మంత్రులు ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఇదంతా నడుస్తుంది అనుకుంటున్నారు సార్? వాస్తవంగా చెప్పాలంటే సార్ ఇది ముఖ్యమంత్రి గారు అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అండ్ సీఎం గారిది ప్లస్ రెవెన్యూ మినిస్టర్ గారిది ఇద్దరి పాత్ర ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. అంటే చెప్పేటప్పుడు మా యొక్క ప్రమేయం ఏమీ లేదు, వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే మేము చేస్తాం. వాళ్ళిద్దరు చేత ఇది ఇప్పటిదాకా ఆగింది. వాళ్ళిద్దరు అనుకుంటే ఈ రోజు రాత్రికి అయిపోతుంది, ఇద్దరు అనుకుంటే అయిపోతుంది. అంటే ఇద్దరు అనుకుంటే అయిపోతుంది అనేది అక్కడికి ఆగిపోయింది సార్. అది కానీ మేము అడిగేది ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సింది ఎవరు? ఒక ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు వ్యవస్థ ఎందుకున్నది, ఐఏఎస్లు ఎందుకున్నారు, ఐపీఎస్లు ఎందుకున్నారు, ఈ వ్యవస్థను ఏం నడిపిస్తున్నారు, సలహాదారులు ఎందుకున్నారు? వాళ్ళకు సలహా చెప్పాల్సిన ప్రజా సమస్యలు ఏం నడుస్తున్నాయి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా కన్వే చేయాలి. సరే వాళ్ళిద్దరి అవగాహన అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్ ఏముంది, ప్రజా సమస్యలు ఏముంది తీసుకెళ్లాల్సింది. దానికి తోడు సార్ మీడియా, అన్నిటికంటే ముందు సార్ మీడియా సార్. మేము ఇంకొకసారి ఇన్ని చేస్తుంటే ఒక్క మీడియా వెళ్ళి చూపించుకునేంత పరిస్థితి లేదు సార్. అమ్ముడు పోయిన పరిస్థితులు ఉన్నాయి సార్. మీడియాను కూడా మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఎవరు సార్ చెప్పింది? ఇంతమంది అరెస్ట్ అయితే ఒక్క సరైన ఛానల్లోడు వచ్చి లైవ్ టెలికాస్ట్ చేయడు. ఇన్నిసార్లు ధర్నాలు చేస్తే, ధర్నా చౌక్లో చేస్తే 2000 మంది, ఇప్పటిదాకా హైయెస్ట్ జనంతో చేసిన ధర్నా చౌక్లో కూడా మీడియా రాలేదు సార్. ఇంతమంది వచ్చి మేము TV9 ప్రత్యేకంగా చెప్తున్నాను సార్. TV9కి కూడా సార్ చూపించాలనుకుంటే మేము కూడా చూపించగలుగుతాం సార్. TV9 వ్యవస్థ ఉండి కూడా మా ప్రజలందరూ కూడా TV9 ఆఫీస్ గేట్ దగ్గరికి వెళ్ళి నిన్న వెళ్తే అంతమంది అరెస్ట్ అయిపోయారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే ఒక్క లైవ్ టెలికాస్ట్ చేయలేదు సార్. సార్ ఇవాళ ఏమైపోయిందంటే పెయిడ్ బ్యాచ్లు అయిపోయినాయి సార్. పైసలు ఇస్తేనే టెలికాస్ట్ చేస్తాం, పైసలు ఇస్తేనే ఇంటర్వ్యూలు ఇస్తాం, పైసలు ఇస్తేనే పోస్ట్ కార్డ్ చేస్తాం. ఇదిగా సార్ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వచ్ఛందంగా చెప్పండి, సంపాదించే కాడ సంపాదించుకోండి. కానీ చెప్పాల్సిన చోట సమాజానికి అవసరమైంది సర్వీస్ ఇవ్వండి. సమాజానికి అవసరమయ్యే వాటి గురించి సర్వీస్ అనేది మీకు ఇవ్వాల్సిన బాధ్యత. అది దానికోసం పెట్టుకున్నాను సార్. తిరగబడితే ఏదో సార్ ఒక రోజులో లేపిన మీడియాలు ఉన్నాయి, ఒక రోజులో పడిపోయిన మీడియాలు ఉన్నాయి సార్. సమాజం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది ఎన్నో చూసినాం, ప్రకృతి ఎన్నో చూపిస్తుంది. వీటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవాలి సార్. ఇది కూడా మేము కూడా మీడియా కూడా అదే సార్ చెప్పాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క దాన్ని కూడా నిజాలని చెప్పండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లకి ఇప్పుడు ఆధారాలు చూపించగలుగుతారా? అదే మీడియాలో 100 స్టేట్మెంట్లు ఇచ్చింది, ఒక్క స్టేట్మెంట్ ఇది జరిగిందని చూపించగలరా? ఇవి కూడా ఆలోచన చేసి చేయండి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. నమస్తే. సో దీనికి సమాధానం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పాల్సిన బాధ్యత. ఆయన అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా మరి బాధ్యత ఉంది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.